వచ్చే నెల 11వ తారీఖు జరుగు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 3వ డివిజన్కి వెలుగు సైదమ్మ భర్త సుధాకర్ గారు వెలుగు సైదమ్మ చెల్లెమ్మను నిలబెట్టడం జరిగింది. అదే రకంగా 25వ డివిజన్ నుంచి కడవ నవీన్ గారిని నిలబెట్టడం జరిగింది. ఇద్దరి గుర్తు హస్తం గుర్తు, మీ గుండెల్లో ఉన్న గుర్తు, మీ సీనన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మీరందరూ దీవిస్తారని నా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న 2 డివిజన్ల ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు, ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందించాం. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం. ఆనాడు 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చాం. 10 సంవత్సరాలు ఇళ్లు ఇస్తానని ఊరించాడే తప్ప ఇళ్లు ఇవ్వకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్లతో ఇచ్చాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా నా పేద ఆడబిడ్డకి ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎదుల్లాపురం డివిజన్ లో కూడా ఈ 3వ డివిజన్ లో 100 ఇళ్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు ఎప్పటికే 100 ఇచ్చాం. అదే రకంగా డివిజన్ మొత్తం ఈ ఎదుల్లాపురంలో 586 ఇళ్లు ఇప్పుడు మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు ఆనాటి ప్రభుత్వం లాగా నాకు ఓటేస్తేనే ఇస్తామని చెప్పాం. పేదవాళ్ళు అయ్యుంటే చాలు, నీది ఏ కులమని అడగాం, నీది ఏ మతమని అడగాం. పేదవాళ్ళు అయ్యుంటే తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. అంతేకాదు ఇళ్ల స్థలం లేని నిరుపేదలు కూడా కొంతమంది ఉన్నారు. వారిని గుర్తించాం. ఇళ్ల స్థలం కూడా అర్హులైన వాళ్ళు, గతంలో తీసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం ఆ శాఖ మంత్రిగా నాదే. చాలా రోడ్లు వేశాను, డ్రైన్లు కట్టాను. ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, కొన్ని డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది. మీ ఇంటి పెద్ద కొడుకుగా అనేక సార్లు చెప్పాను, రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎదుల్లాపురం మున్సిపాలిటీని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాను. పోయినసారి వరదలు వస్తే మున్నేరు పొంగితే ఈ ప్రాంతం అంతా వరదమయమైంది. ఆనాటి 10 సంవత్సరాలు పెద్దోళ్లు పట్టించుకోవాల ధరలు 680 కోట్ల రూపాయలతో వడిగా రిటైనింగ్ వాళ్ళు కడుతున్నాం. మళ్లీ వరదలు వచ్చే లోపు ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా పూర్తి చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఇల్లు ఇచ్చే ప్రభుత్వం, ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రభుత్వం, సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం, రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం, ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. మీరెన్నుకున్న ప్రభుత్వ పక్షాన సైదమ్మక్కని అదే రకంగా నవీన్ కుమార్ ఇద్దరు మీ ముందుకు వస్తున్నారు. అత్యధిక ఓట్లు వేసి స్థానిక ఎమ్మెల్యేని నేనే,
మంత్రిని నేనే, ఎంపీ మీరెన్నుకున్న వ్యక్తే, ముఖ్యమంత్రి మన పార్టీ వ్యక్తే. మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ్యత పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. కాబట్టి మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో సైతమ్మక్కని, అదే రకంగా నవీన్ కుమార్ని, ఇద్దరిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.